మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ వీడియోపై క్లిక్ చేసి ఉంటారు. అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే వీడియో చివరికి చేరేసరికి మీ మనసుకు తెలియకుండానే గోవిందా గోవిందా అని భక్తితో పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు దశావతారాలు రాక్షస సంహారం కోసం, అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టడానికి, సమస్త సృష్టి హితార్థం కోసం స్వీకరించిన దివ్య అవతారాలు. అయితే తిరుమల వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారం కాదు. స్వయంగా పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువు కలియుగ వైకుంఠంగా శేషాద్రిపై ప్రత్యక్షంగా దిగి వచ్చిన నిత్య స్వరూపమే శ్రీనివాసుడు. అందుకే వెంకటాచలంపై కొలువై ఉన్న ఈ శ్రీనివాసుడు దశావతారాల్లో లెక్కించబడడు. కలియుగంలో భక్తుల కోసం ప్రత్యక్షంగా కొలువై ఉండే నిత్య స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, శ్రీ మహావిష్ణువుని వెంకటాచలంపై రప్పించడానికి ఏ దివ్య సంఘటనలు జరిగాయి? శ్వేత వరాహ కల్పం నుండి వారాహ అవతారంతో భూమిని రక్షించిన ఆ మహాక్షణం నుండి ప్రారంభమైన ఒక అపారమైన దివ్య ప్రయాణమే తిరుమల క్షేత్ర మహిమ. ఆ ప్రయాణంలో వారాహ క్షేత్రం నుండి ఆది వరాహస్వామి దర్శనం, భూతీర్థం, శ్రీతీర్థం మరియు స్వామి పుష్కరిణి ఆవిర్భావం, శంకర మహారాజు తపస్సు, బ్రాహ్మణుడైన మాధవుడి పశ్చాత్తాపం, భృగు మహర్షి పరీక్ష, కోల్హాపూర్లో అంబాబాయి మహాలక్ష్మి కోల్హాసురుడి సంహారం, వేదవతి మరియు పద్మావతి పునర్జన్మ గాథ, వకులాదేవి మాతృస్నేహం, వెంకటేశ్వర స్వామి కుబేరుని వద్ద తీసుకున్న రుణం, శ్రీనివాసుడు మరియు పద్మావతి కళ్యాణం, నిషాదుడి భక్తి, రంగదాసు సేవ, తొండమాన్ చక్రవర్తి 3 జన్మల అంకిత భావం, వైకానస మహర్షి రచించిన వైకానస ఆగమం, శ్రీవారి పూజా సాంప్రదాయానికి మూల పునాది, వెంకటేశ్వర స్వామిపై దాడి చేసిన సుదర్శన చక్రం, ఆనంద నిలయ నిర్మాణం, చివరకు తొండమాన్ చక్రవర్తి సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు లేకుండా లక్ష్మీ పద్మావతి దేవిలతో కలిసి శిలారూపం దాల్చిన మహాఘట్టం. ఈ మొత్తం దివ్య ప్రయాణాన్ని ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. శ్వేత వరాహకల్పం ప్రారంభ దశలో అనాది కాలంలో జరిగిన ఒక మహా సంఘటన. అసురుడు హిరణ్యాక్షుడు బలగర్వంతో దేవతలను హింసించి శ్రీ మహావిష్ణువును యుద్ధానికి ఆహ్వానింపజేయాలని భూమిని కొల్లగొట్టి అంతరిక్ష సముద్రంలో ముంచేశాడు. అప్పుడు భూమాత ఆర్తనాదంతో విష్ణువును ప్రార్థించగా ఆయన ఆది వరాహ అవతారంలో అవతరించి ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్ష సముద్రంలోకి దూకి తన గ్రణంతో భూదేవిని గుర్తించి మహాకోరలపై ఎత్తి కక్షలో స్థాపించాడు. తరువాత జరిగిన మహాయుద్ధంలో వరాహస్వామి తన గదతో పదునైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి చీల్చి సంహరించాడు. ఈలోగా బ్రహ్మాది దేవతలు అక్కడ ప్రత్యక్షమై భూమిపై ధర్మాన్ని కూడా కాపాడండి అని ప్రార్థించగా వారాహస్వామి దానికి అంగీకరించాడు. తన వాహనమైన గరుత్మంతునికి వైకుంఠంలోని క్రీడాచల పర్వతాన్ని తీసుకురమ్మని ఆదేశించగా గరుత్మంతుడు క్రీడాచల పర్వతాన్ని వైకుంఠం నుండి తీసుకువచ్చి స్వర్ణముఖి సరస్సు తూర్పున దింపాడు. వారాహస్వామి ఉగ్రస్వరూపాన్ని విడిచి బ్రహ్మదేవుడి విన్నపంతో 4 చేతులతో సౌమ్య రూపంలో అక్కడే కొలువై ఉన్నారు. అందుకే ఆ స్థలాన్ని ఆది వరాహ క్షేత్రం అంటారు. ఆ తరువాత యుగయుగాలుగా ఈ వరాహ క్షేత్రం వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందింది. కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాచలంగా, అలాగే కలియుగంలో వెంకటాచలంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలి అని అనుకుంటే ఐ బటన్ని క్లిక్ చేయండి. ఆది వరాహ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు వారాహ అవతారంలో అవతరించిన సందర్భంలో ఆయన పార్శ్వదేవతలైన భూదేవి మరియు శ్రీదేవి కూడా దివ్య తీర్థ స్వరూపాల్లో ప్రత్యక్షమయ్యారు. భూదేవి భూతీర్థంగా భూమి పవిత్రతను ప్రతిబింబిస్తూ వెలిగితే, శ్రీదేవి శ్రీతీర్థంగా సంపద మరియు ఐశ్వర్యానికి ప్రతీకగా అవతరించింది. ఈ 2 తీర్థాలు వారాహస్వామి సమీపంలోనే నిత్యంగా వెలిసి ఉన్నాయనే విశ్వాసం ఉంది. ఈ దివ్య లీలల్లో భాగంగా వైకుంఠం నుండి ఉద్భవించిన స్వామి పుష్కరిణి జలాలు ఆది వరాహ క్షేత్రంలోని పవిత్ర సరస్సుల్లో ప్రవేశించి శ్రీ వారాహస్వామి ఎదుటే దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ దేవతలు, ఋషులు స్నానం చేసి ఈ జలాలకు మరింత దైవిక శక్తిని ప్రసాదించినట్లు వర్ణించబడింది. అందువల్ల స్వామి పుష్కరిణి భక్తులకు పాపనాశిని మరియు మోక్షప్రదాయిని అనే ప్రత్యేక మహిమతో ప్రసిద్ధి చెందింది. శ్వేత వరాహ కల్పంలోని స్వరోచిష మన్వంతర సమయంలో శంకన మహారాజు వృషభాద్రిపై కఠిన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి అవతరించి నేటి శిలాతోరణం వద్ద దివ్య దర్శనం ఇచ్చాడు. ఈ శిలాతోరణం వైకుంఠ ద్వారం అని భావించబడుతుంది.
శ్రీ మహావిష్ణువు శంకన మహారాజుతో ఇక్కడే స్థిరంగా కొలువై ఉంటాను, నా రూపంలో విగ్రహం రూపొందించి ఆలయం కట్టు అని ఆజ్ఞాపించాడు. శంకన మహారాజు దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి స్వామి ఆజ్ఞ ప్రకారం 1000 స్తంభాల అద్భుత ఆలయం నిర్మింపజేశాడు. అనంతరం 9 అడుగుల ఎత్తుతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రధాన మండపంలో ప్రతిష్ఠించాడు. బ్రహ్మ, శివుడు సహా దేవతలందరూ వచ్చి ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. స్వామి శంకన మహారాజుని ఉద్దేశించి, కాలం మారుతూ నా దివ్య రూపం మరుగుపడుతుంది, కానీ కలియుగంలో భక్తుల పాపనాశనార్థం మళ్ళీ ప్రత్యక్షమవుతాను అని భరోసా ఇచ్చాడు. కాలచక్రంలో మహా అద్భుతమైన 1000 స్తంభాల ఆలయం మరియు 9 అడుగుల విగ్రహం కనుమరుగైన వారాహస్వామి ఆలయం, మూలదేవర విగ్రహం, భూతీర్థం, శ్రీతీర్థం, స్వామి పుష్కరిణి మాత్రం యథాతథంగా నిలిచాయి. శంకన మహారాజు తపస్సుతో ప్రారంభమైన ఈ సంఘటన భవిష్యత్తులో కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి మూల కారణంగా నిలిచింది. ఇక దేవసభలో బ్రహ్మదేవుడు కలియుగ స్వరూపుడైన కలిపురుషుణ్ణి దర్శించాలనుకుని అతన్ని దేవసభలోకి ఆహ్వానించమని ఆజ్ఞాపించాడు. సభలోకి ప్రవేశించిన కలిపురుషుడు ఒక చేత్తో తన నాలుకను, మరొక చేత్తో తన మర్మాంగాన్ని పట్టుకొని నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి ఇలా ఎందుకు నిలబడ్డావు అని ప్రశ్నించగా కలిపురుషుడు సమాధానమిచ్చాడు. ఈ 2 రుచి మరియు కామం కలియుగంలో నా ప్రధాన ఆయుధాలు. ఆహార నియమాలు, భక్తిభావం, సాత్వికత అంతరించిపోతాయి. స్త్రీ పురుషుల మధ్య పవిత్రత, హద్దులు చెరిగిపోతాయి. ఈ 2 అవలక్షణాలతోనే భూమిని సర్వనాశనమయ్యేలా చేస్తానని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది కలియుగ లక్షణమని గుర్తించి, సరే నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు అని చెప్పి దేవదేవుళ్లతో కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. రాబోయే కలియుగంలో భక్తులను రక్షించేందుకు భూమి మీదే కొలువై ఉండమని కోరగా శ్రీ మహావిష్ణువు అంగీకరించాడు. చాలా కాలం అయ్యింది. కలియుగంలో భక్తులను రక్షించేందుకు భూమి మీద కొలువై ఉంటా అని మాటిచ్చిన శ్రీ మహావిష్ణువు భూమి మీదికి రాకపోవడంతో కలిపురుషుడి ఆదిత్యంతో భూమి మీద పాపాలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. కలియుగం ప్రారంభంలో మాధవుడు అనే ధార్మిక బ్రాహ్మణుడు జీవించేవాడు. అతనికి చక్కని కుటుంబం ఉంది, కానీ కలి ప్రభావంతో ఒక దాసి మీద ఆకర్షితుడై సంవత్సరాల పాటు చెడు అలవాట్లలో మునిగి ధర్మం మర్చిపోయాడు. ఒకరోజు ఆ దాసి మరణించడంతో మాధవుడు తన పాప జీవితం గుర్తు చేసుకుని పశ్చాత్తాపంలో మునిగిపోయాడు. అప్పట్లో ఒక ఉత్తర భారత రాజు కపిల తీర్థానికి యాత్రకు రావడంతో మాధవుడు కూడా అక్కడికి చేరి రాజు చేసే పితృకార్యాలు చూసి తాను ఏళ్లుగా చేయలేనివి గుర్తు చేసుకున్నాడు. వెంటనే భక్తితో స్నానం చేసి తన దగ్గర ధనం లేకపోవడంతో మట్టి పిండాలతో పితృతర్పణం చేసి శివలింగాన్ని దర్శించుకొని రాత్రి అక్కడే నిద్రపోయాడు. అతని భక్తి చూసి పితృదేవతలు సంతోషించారు. మరుసటి ఉదయం శేషాద్రి పర్వతాన్ని ఎక్కిన క్షణం నుంచే అతని పాపాలు నశించాయి. వెంటనే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీ పశ్చాత్తాపం ఫలించింది, వచ్చే జన్మలో నీవు ఆకాశరాజుగా జన్మిస్తావు, లక్ష్మీదేవి అంశతో పద్మావతి నీకు కుమార్తెగా పూడుతుంది, శ్రీనివాసుడు నీకు అల్లుడవుతాడు అని ఆశీర్వదించారు. అప్పటి నుండి ఈ కొండ వెంకటాచలం అని ప్రసిద్ధి చెందింది. వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చెయ్యడం, చలం అంటే కొండ. అందువల్ల వెంకటాచలం అంటే పాపాలను నాశనం చేసే కొండ అని అర్థం. మన పాపాలను నాశనం చేసి రక్షించే స్వామివారికే వెంకటేశ్వరుడు అనే పేరు ఏర్పడింది. ఇక బ్రహ్మదేవుడు ఉపేక్షించకుండా నారద మహర్షిని పిలిపించి వెంకటాచలంపైకి శ్రీ మహావిష్ణువుని తీసుకొచ్చే మార్గాన్ని కనుగొనమని సూచించాడు. ఈలోగా గంగానది తీరం వద్ద కశ్యపాది మహర్షులు కలియుగ రక్షణార్థం యజ్ఞం ప్రారంభిస్తున్న సమయంలో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై ఈ క్రతువు ఎందుకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారెవరు అని అడగగా నారదుడి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం ఋషులు భృగు మహర్షి వద్దకు వెళ్లి కలియుగంలో త్రిమూర్తుల్లో ఎవరు భక్తుల దర్శనం, ప్రార్థన, పూజలతో సంతోషించి వారి కష్టాలను తొలగించి కోరికలు తీరుస్తారో మీరు పరీక్ష చేసి మాకు చెప్పండి అని వినయంగా ప్రార్థిస్తారు. అప్పుడు భృగు మహర్షి నేను పరీక్షించి తేలుస్తాను అని మొదటిగా బ్రహ్మలోకానికి చేరుతాడు. అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా ఆలకిస్తున్న బ్రహ్మదేవుడు భృగు మహర్షి రాకను గమనించలేదు. దీనితో కోపం చెంది భృగు మహర్షి కలియుగంలో నిన్ను పూజించరు అని బ్రహ్మదేవుణ్ణి శపించి అవమాన భారంతో కోపంగా కైలాసానికి చేరుతాడు. శివపార్వతులు ఆనంద తాండవంలో లీనమై ఉండడంతో భృగు మహర్షి రాకను గమనించలేదు. అది చూసి తట్టుకోలేని భృగు మహర్షి కోపంతో కలియుగంలో నిన్ను కేవలం లింగ రూపంలోనే పూజిస్తారు అని శివుడిని శపించి
చివరిగా శ్రీ మహావిష్ణువుని పరీక్షించేందుకు వైకుంఠానికి చేరుతాడు. భృగు మహర్షి రాకను గమనించని శ్రీ మహావిష్ణువు కూడా ఆదిశేషునిపై విశ్రాంతిగా ఉండగా పాదాల వద్ద కూర్చొని ఉన్న లక్ష్మీదేవి స్వామి పాదాలను మర్దన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని ఎంత పిలిచినా పలకకపోవడంతో కోపంతో విష్ణువును పాదంతో లక్ష్మీ నివాసమైన వక్షస్థలంపై తన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి పాదంలోని అజ్ఞాన నేత్రం వల్లే అతనికి అహంకారం కలిగిందని గ్రహించాడు. క్షమాభావంతో ఆదిశేషుని పైనుండి దిగి భృగు మహర్షికి నమస్కరించి నీ రాకను గమనించలేదు, క్షమించు అని వినయంగా అన్నాడు. తర్వాత భృగు మహర్షిని ఆదిశేషునిపై కూర్చోబెట్టి నా వక్షస్థలాన్ని తన్నిన మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని శ్రీ మహావిష్ణువు నేల మీద కూర్చొని భృగు మహర్షి పాదాలను ఒడిలో పెట్టుకుని మర్దన చేస్తూ అతని పాదాల కింద ఉన్న అజ్ఞాన నేత్రాన్ని చిదిమేస్తాడు. అప్పుడు తన తప్పును గ్రహించిన భృగు మహర్షి నమ్రతతో విష్ణువును క్షమించమని ప్రార్థించి ఈ యాగఫలం మీకే చెందుతుంది, మీరు సకల గుణ సంపన్నులు అని ప్రకటించాడు. అలాగే కలియుగంలో మీరు భూలోకంలో నిత్య పూజలు స్వీకరిస్తారు అని ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరాడు. ఈ సంఘటనను అక్కడే ఉండి గమనిస్తున్న లక్ష్మీదేవి కోపంతో నా నివాసమైన మీ వక్షస్థలాన్ని ఒక మహర్షి కాలితో తన్నినప్పుడు ఆయన్ని ఎలా క్షమించి సత్కరించగలరు అని అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీ మహావిష్ణువు ఎంత శాంతపరిచినా ఆమె మనసు చల్లారలేదు. వివాదం తీవ్రమై చివరకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి కరివీర ప్రాంతంలో అంబాబాయి మహాలక్ష్మి రూపంలో అవతరించింది. అప్పటికే అక్కడ కులహాసురుడు యజ్ఞాలు వేదకర్మలు ఆపి భూదేవిని హింసించగా అశ్వయుజ శుద్ధి పంచమి నాడు అష్టదశ భుజాలతో అంబాబాయి మహాలక్ష్మి కొల్హాసురుడిని సంహరించింది. కానీ మరణ సమయంలో కొల్హాసురుడు ఈ పట్టణం నా పేరుతో ఉండాలి, మీరు ఇక్కడే నివసించాలి అని చివరి కోరికగా వేడుకోగా అంబాబాయి మహాలక్ష్మీదేవి అంగీకరించగా ఈ ప్రాంతం కొల్హాపూర్గా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి ఆమె కరివీర నివాసినిగా ఇక్కడే వాసం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కీర్ణోత్సవ రోజుల్లో సాయంత్రం సూర్యకిరణాలు గర్భగృహంలోకి వచ్చి దేవి విగ్రహంపై నేరుగా పడటం ఒక ప్రత్యేక దర్శనం. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించలేక ఆమెని వెతుక్కుంటూ వైకుంఠం నుండి నేరుగా భూలోకంలోని స్వర్ణముఖి నది తీరాన ఉన్న వెంకటాచలంపై దిగాడు. లక్ష్మీదేవి ఇంకా కోపంగా ఉందని గ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆమెని బలవంతంగా వెతకకుండా ఆమె శాంతించే వరకు వేచి ఉండాలని నిర్ణయించాడు. కలియుగంలో భక్తులను రక్షించడమే తన కర్తవ్యమని భావించి తిరుమల కొండపై పుష్కరిణి పక్కనే ఉన్న ఒక చింత చెట్టు కింద తిండి నిద్రలు లేకుండా గాఢ ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన ధ్యానం చూసి దేవతలు మహర్షులు ఆశ్చర్యపోయారు. ఆయన హృదయంలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుందని భావించి అక్కడి ఋషులు ఆయనను శ్రీనివాసుడు అని సంబోధించడం ప్రారంభించారు. శ్రీనివాసుడు అనే పేరు అప్పటి నుండి కలియుగంలో ప్రసిద్ధి చెందింది. శ్రీ అంటే లక్ష్మి, నివాస అంటే నిలయం, శ్రీనివాస అంటే లక్ష్మి నివసించేవాడు అని అర్థం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శ్రీనివాసుడు ధ్యానం చేసిన స్థలంపై సహజంగా ఒక వాల్మీకం ఏర్పడి కవచంలా ఆయనను కప్పుకుంది. సంస్కృతంలో వాల్మీకం అంటే తెలుగులో చీమల పుట్ట అని అర్థం. త్రేతాయుగంలో దశరథ కౌశల్యలతో రాముడు కొద్ది సంవత్సరాలే ఉన్నాడు. అలాగే ద్వాపర యుగంలో దేవకి వసుదేవుల దగ్గర కృష్ణుడిగా జన్మించిన వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. వారికి స్వామిని పిల్లల్లా లాలించాలనే కోరిక తీరలేదు. ఆ కోరికను తీర్చడానికి బ్రహ్మదేవుడు తండ్రుల ఆత్మలను తీసుకువచ్చి వెంకటాచలంపై ఒక దివ్యమైన చింత చెట్టు కింద సృష్టించాడు. ఆ చెట్టునే ఉన్నిద్ర తంత్రిని వృక్షం అని అంటారు. అంటే నిద్రపోని చింత చెట్టు అని అర్థం. శ్రీనివాసుడు ధ్యానం చేసిన స్థలంపై సహజంగా ఒక వాల్మీకం ఏర్పడి కవచంలా శ్రీనివాసుడిని కప్పుకుంది అని చెప్పాను కదా. ఆ ఇద్దరు తల్లుల ప్రేమబంధంతో శ్రీనివాసుడిని పరిరక్షించే అవకాశం వాల్మీకం రూపంలో కలిగిందన్న భావన. అంటే 2 జన్మల్లో వేరైన పుత్రబంధం వెంకటాచలంపై శ్రీనివాసుడితో పూర్తయిందనే కథనం ఉంది. నిద్రాహారాలు మానేసి ధ్యానంలో లీనమైన శ్రీనివాసుడి పరిస్థితిని నారద మహర్షి ద్వారా తెలుసుకున్న లక్ష్మీదేవి శివుడు బ్రహ్మదేవులను ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడు ఆవు దూడలుగా అవతరించారు. వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజుకు లక్ష్మీదేవి మారువేషంలో వెళ్లి అప్పగిస్తుంది. ప్రతిరోజు ఆ ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు వెంకటాద్రిపై ఉన్న వాల్మీకంపై పాలను చిందించి శ్రీనివాసుడిని పోషించేది. ఒకరోజు అది గమనించిన కాపరి ఆవు పాలని వృధా చేస్తుంది అని కోపంతో గొడ్డలిని ఆ ఆవుపై విసిరాడు.
అప్పుడు వాల్మీకంలో ధ్యానిస్తుండగా ఉన్న శ్రీనివాసుడు ఒక్కసారిగా వెలిగి ఆ దెబ్బను తన నుదిటిపై స్వీకరించాడు. రక్తం జారింది. ఆ దృశ్యం చూసిన కాపరి భయంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుండే భక్తులు ఆయనను గోవిందా అంటూ స్తుతిస్తూ వచ్చారు. గో అంటే ఆవులు, విందా అంటే కాపాడువాడు అని అర్థం. పశువుల కాపరి అకస్మాత్తుగా మృతి చెందిన వార్త తెలుసుకున్న చోళరాజు స్వయంగా వాల్మీకం వద్దకు చేరుకున్నాడు. అక్కడ రక్త చినుకులతో నిండిన వాల్మీకం కుప్పకూలి పడి ఉన్న పశువుల కాపరిని చూసి ఆశ్చర్యపడుతున్న వేళ శ్రీనివాసుడు వాల్మీకం నుంచి వెలిగి, పాలిచ్చే గోవును హింసించబోయిన నీ సేవకుని పాపం పాలకుడైన నీ మీద పడుతుంది అని రాజుని దిట్టూర్చి, నీవు పిశాచిలా మారు అంటూ శపించాడు. పిశాచిలా మారిన చోళరాజు పశ్చాత్తాపడి క్షమాపణ యాచించగా శ్రీనివాసుడు శాపాన్ని ఉపశమనం ప్రకటిస్తూ, బ్రహ్మాది దేవతలచే వరం పొంది ఉన్న మాధవుడు అనే బ్రాహ్మణుడు నీ వంశంలో ఆకాశరాజుగా జన్మిస్తాడు. ఆయనకు కుమార్తెగా పూడే పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను. అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని భవిష్యత్తు చెప్పాడు. లక్ష్మీదేవి కోసం భూమి మీదకు దిగివచ్చి పద్మావతీదేవిని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నారేంటి అని ఆలోచిస్తున్నారా? మనకి వేదాదేవి కథ కూర్మ పురాణంలో కనిపిస్తుంది. కుశధ్వజుడు తపస్సు చేసి లక్ష్మీదేవిని సంతానంగా కోరగా ఆమె తన అంశతో దర్భపై శిశురూపంలో పుట్టి వేదవతిగా పెరిగింది. యవ్వనంలో వేదవతి శ్రీ మహావిష్ణువే నా భర్త అని సంకల్పించి హిమవత్ పర్వతంలో తపస్సు మొదలు పెట్టింది. అక్కడికి వచ్చిన రావణుడు చెడు ఉద్దేశంతో ఆమెని సమీపించగా వేదవతి అతన్ని స్త్రీపై దురాగ్రహం చేసినందుకు నీ వంశం నశిస్తుంది అని శపించి అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిదేవుడు ఆమె లక్ష్మి అంశ అని తెలుసుకొని దహించకుండా కాపాడి తన భార్య స్వాహాదేవి సంరక్షణలో ఉంచాడు. తర్వాత త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తుండగా అగ్నిదేవుడు రావణాసురుడికి ఎదురుపడి, రాముడికి దూరశ్రవణ విద్య తెలుసు, నీవు మారీచుడితో కలిసి సీతను అపహరించే కుట్ర చేస్తుంటే విని అసలు సీతను నా సంరక్షణలో ఉంచి పర్ణశాలలో మాయాసీతను ఉంచాడు అని చెప్పాడు. సత్యసాక్షి అయిన అగ్నిదేవుడి మాటలను నమ్మిన రావణుడు వేదవతినే మాయాసీత రూపంలో అగ్నిదేవుడి నుండి స్వీకరించాడు. అసలు సీతను అగ్నిదేవుడికి అప్పజెప్పాడు. అలా వేదవతి అశోకవనంలో 12 నెలలు సీత స్థానంలో బందీగా గడిపింది. రావణాసురుడి వధ తర్వాత సీత అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతను రాముడికి ఇచ్చి వేదవతిని కూడా చూపి ఈమెను మీ భార్యగా స్వీకరించండి అని కోరాడు. శ్రీరాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, కానీ కలియుగంలో వెంకటేశ్వరుడిగా భూమిపైకి వచ్చినప్పుడు ఈ వేదవతి పద్మావతిగా పునర్జన్మ తీసుకుని నా భార్య అవుతుంది అని ఆశ్వాసం ఇచ్చాడు. అదే పద్మావతి పరిణయం కథకు ఆది. ఇక బ్రహ్మాది దేవతలచే వరం పొంది ఉన్న మాధవుడు అనే బ్రాహ్మణుడు తన తర్వాతి జన్మలో ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు. కాలచక్రంలో ఆకాశరాజు యజ్ఞం కోసం తన భార్యతో కలిసి భూమిని తవ్వుతుండగా వేదవతి పద్మంలో శిశువు రూపంలో ఆకాశరాజుకు కనబడింది. దానిని దైవ సంకేతంగా భావించి ఇంటికి తీసుకువచ్చి ఆమె పద్మంలో దొరికింది కాబట్టి పద్మావతి అని నామకరణం చేశారు. పద్మావతి ఇంటికొచ్చిన వేళా విశేషం ఆకాశరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు వసుదానుడు. ఆ ఆకాశరాజుకు తొండమాన్ అనే తమ్ముడు ఉన్నాడు. ఈ తొండమాన్ పరమ విష్ణు భక్తుడు. ఇంకొద్ది సేపట్లో ఈ తొండమాన్ గురించి చెప్తాను. ఈ తొండమాన్ వల్లనే శ్రీనివాసుడు శిలగా మారాడు. ఇంకొంత కాలానికి పశువుల కాపరి చేసిన గాయం పూర్తిగా తగ్గిపోయినా శ్రీనివాసుని తల మీద ఆ చోట మాత్రం వెంట్రుకలు మళ్ళీ మొలకలేదు. ఒకరోజు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న నీలాదేవి అనే గాంధర్వ కన్య తిరుమల కొండ మీద విశ్రాంతి తీసుకుంటూ నిద్రలో ఉన్న శ్రీనివాసుని చూసింది. ఆయన స్వరూపాన్ని చూసి మంత్రముగ్ధురాలై ఆయన నుదిటి భాగంలో జుట్టు లేకపోవడం గమనించి తన జుట్టులో కొంత భాగాన్ని తీసి స్వయంగా శ్రీనివాసుని తలపై అమర్చింది. నిద్రలేచిన శ్రీనివాసుడు జరిగింది గ్రహించి, నా అందం కోసం నీ అందాన్ని త్యాగం చేసుకున్నావా అని కలియుగంలో నా భక్తులు నాకు సమర్పించే తలనీలాల శక్తి అంతా వేరే లోకంలో నివసించే నీకు దక్కుతుంది అని వరమిచ్చాడు. అందుకే తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమై అది నేటికి కొనసాగుతుంది. నీలాదేవి సంఘటన అనంతరం లక్ష్మీదేవి అన్వేషణలో శ్రీనివాసుడు వరాహక్షేత్రం అంచెలన్నింటినీ సంచరిస్తూ వచ్చాడు. అలసిపోయిన శ్రీనివాసుడి ఎదురుగా స్వయంగా ఆది వరాహస్వామి ప్రత్యక్షమై ఆయనను ఆదరించి ఇలా అన్నాడు,
శ్రీనివాస, కలియుగంలో నీ తల్లి యశోదమ్మ పునర్జన్మ పొంది వకులాదేవి పేరుతో ఇక్కడే నివసిస్తుంది. ఆమె నీకు తల్లిలా సంరక్షణ చేయగలదు. ఆమె వద్దకు వెళ్లి మాతృస్నేహాన్ని పొందు అని తెలిపాడు. శ్రీనివాసుడు వారాహస్వామికి నమస్కరించి, ప్రభు, ఈ వెంకటాచలం నాకు నివాసంగా అనుగ్రహించండి. ఇక్కడ స్థిరంగా ఉండి నా భక్తులను రక్షించాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. దీనికి వారాహస్వామి అంగీకరించి, సరే, నేను నీకు ఈ కొండపై 100 యోజనాల విస్తీర్ణాన్ని అనుగ్రహిస్తున్నాను. కానీ ఒక షరతు ఉంది. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నా దర్శనం చేసుకుని తరువాత నీ దర్శనం పొందాలి అని కోరాడు. శ్రీనివాసుడు ఆ షరతును సంతోషంగా అంగీకరించాడు. అప్పటి నుండి ఆ ఆచారం యుగ యుగాల పాటు కొనసాగుతుంది. తరువాత వారాహస్వామి శ్రీనివాసునికి వకులాదేవి వద్దకు దారి చూపగా శ్రీనివాసుడు వకులాదేవిని దర్శించాడు. వృద్ధురాలైన వకులాదేవి శ్రీనివాసుడిని చూసి మాతృస్నేహంతో కౌగలించుకుని, బిడ్డ, నువ్వు నాకు కృష్ణుడిలా కనిపిస్తున్నావు. ఇకపై నువ్వు నా కొడుకే అని ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు శ్రీనివాసుడికి ఆహారం వండి భక్తితో సమర్పిస్తూ ప్రేమతో సంరక్షించింది. ఇప్పటికీ తిరుమలలో వకులాదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఎందుకంటే ఆమె తన ప్రేమతో శ్రీనివాసుని సంరక్షించిన ఘట్టం ఈ క్షేత్ర చరిత్రలో ఒక ప్రధాన భాగంగా నిలిచింది. శ్రీనివాసుడు తిరుమల కొండపై నివసిస్తూ లక్ష్మీదేవిని వెతుకుతుండగా ఒకరోజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి అడవిలో తన స్నేహితురాళ్లతో సంచరిస్తుండగా ఒక్కసారిగా ఒక క్రూరమైన ఏనుగు ఆమెపై దాడి చేయడానికి దూసుకొచ్చింది. పద్మావతి భయంతో సహాయం కోసం అరిచింది. ఆ శబ్దం విని అతి చేరువలో ఉన్న శ్రీనివాసుడు వెంటనే అక్కడికి చేరుకొని తన శక్తితో ఆ ఏనుగుని అదుపులోకి తెచ్చి పద్మావతిని రక్షించాడు. పద్మావతి అపూర్వ సౌందర్యం శ్రీనివాసుడిని ఆకట్టుకుంది. పద్మావతి కూడా శ్రీనివాసుడిని చూసి తన మనసులో ప్రేమను పెంచుకుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శ్రీనివాసుడు తన ప్రేమ గురించి తల్లికి చెబుతాడు. కానీ ఈ విషయం తెలిసిన ఆకాశరాజు మొదట కోపంతో ఈ బంధాన్ని నిరాకరించాడు. ఎందుకంటే శ్రీనివాసుడు ఒక సామాన్యుడు అని అనుకున్నాడు. అప్పుడు వకులాదేవి నారాయణపురంకు చేరి, రాజా, శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని వివరించింది. అయినప్పటికీ ఆకాశరాజు సందేహం తొలగకపోవడంతో నారద మహర్షి ప్రత్యక్షమై పద్మావతి గత జన్మలో వేదవతి అని, త్రేతాయుగంలో శ్రీరాముడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ జన్మలో శ్రీనివాసుడిని భర్తగా పొందుతుందని వివరించాడు. అలా ఆకాశరాజు ఆ వివాహానికి అంగీకరించాడు. శ్రీనివాసుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి అవసరమైన ఖర్చుల కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు. కుబేరుని పూర్తి చరిత్ర మీద డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. భవిష్యోత్తర పురాణం మరియు వెంకటాచలం మహత్యం ప్రకారం శ్రీనివాసుడు కుబేరుడి నుండి 1.4 కోట్ల నిధులు అప్పుగా తీసుకున్నారు. అందుకే శ్రీనివాసుడు వడ్డీ కాసుల వాడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు కుబేరుని సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. ఈ రుణాన్ని కలియుగంలో నా భక్తుల ద్వారా తీర్చేస్తానని. ఆ ప్రతిజ్ఞే నేటి తిరుమలలో హుండీ దానం, ముడి దక్షిణ మరియు భక్తుల సమర్పణల మూలం. ప్రతి భక్తుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని హుండీలో దానం చేయడం ద్వారా ఈ రుణం తీర్చడంలో భాగ్యస్వాములవుతున్నారని విశ్వాసం. ఈ సంఘటనకు స్మారకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కుబేర పూజను నిర్వహిస్తుంది. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన భావనను కలిగిస్తుంది. శ్రీనివాసుడి ఆహ్వానం మేరకు బ్రహ్మ, శివపార్వతులు, ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు, మునులు సహా అనేక దివ్యలోకాల వారు ఈ మహా కళ్యాణానికి విచ్చేశారు. శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవానికి ముందు ఆయన అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తన కళ్యాణ భోగాలను ముందుగా వారికి సమర్పించి ఆశీర్వాదం పొందాడు అని అహోబిలం స్థల పురాణం చెబుతుంది. అహోబిలం నవక్షేత్రాల టూర్ మీద డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. తరువాత వకులాదేవి పర్యవేక్షణలో దివ్యమైన శ్రీనివాసుడు పద్మావతి వివాహం జరిగింది. ఈ దివ్య వివాహంలో దేవతలందరూ శ్రీనివాసుడు మరియు పద్మావతిలను ఆశీర్వదించారు. అలా శ్రీనివాసుడిచే పిశాచిలా మారు అని శాపం పొందిన చోళరాజుకు శాప విమోచనం జరిగింది. ఇక నుంచి శ్రీనివాసుడిని మనం వెంకటేశ్వర స్వామిగా పిలుచుకుందాం. వివాహం అనంతరం వెంకటేశ్వర స్వామి, పద్మావతి కొంతకాలం అగస్త్య మహర్షి ఆశ్రమంలో నివసించారు. కొంతకాలానికి ఆకాశరాజు మరణించడంతో అతని కుమారుడు వసుదానుడు రాజ్యం తనదేనని ప్రకటించాడు. అయితే ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ కూడా రాజ్యంపై తనకు కూడా హక్కు ఉందని వాదించాడు. ఈ వాదోపవాదాలు పెరిగి ఇద్దరి మధ్య గొడవ చివరకు యుద్ధానికి దారితీసింది. భయపడిన వసుదానుడు తన అక్క పద్మావతి దగ్గరకు వెళ్లి సహాయం కోరాడు. ఆమె వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి తన తమ్ముడికి మీరు తోడుగా ఉండాలి అని వేడుకుంది.
వెంకటేశ్వర స్వామి ఆమె మాట అంగీకరించి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అదే సమయంలో విష్ణు భక్తుడైన తొండమాన్ కూడా యుద్ధానికి సిద్ధమై వెంకటేశ్వర స్వామి వద్దకు వచ్చి సహాయం కోరాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నేను ఇప్పటికే వసుధానుడి పక్షాన నిలబడి యుద్ధం చేస్తానని పద్మావతికి మాటిచ్చాను. నీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. దానికి తొండమానుడు, స్వామి, మీరు వసుధానుడి పక్షాన యుద్ధం చేస్తే నేను మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే మీకు సరిసమానమైన సుదర్శన చక్రం, శంఖం అనుగ్రహించండి అని వరం కోరాడు. వెంకటేశ్వర స్వామి మరుక్షణం ఆలోచించకుండా అంగీకరించాడు. సుదర్శన చక్రం మరియు శంఖమును తొండమానుడికి ప్రసాదించాడు. ఇక చివరికి ఒక బీభత్స యుద్ధం ప్రారంభమైంది. ఇటుపక్క బావమరిది వసుధానుడు, అటుపక్క భక్తుడు తొండమానుడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. తొండమానుడి సైన్యాన్ని వెంకటేశ్వర స్వామి సారంగ ధనుసు పుచ్చుకొని చీల్చి చెండాడుతున్నాడు. వసుధానుడి విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. తొండమానుడికి ఓడిపోతానని భయమేసి ఎలాగైనా గెలవాలని సుదర్శన చక్రం తీసి వెంకటేశ్వర స్వామి మీదికి విసురుతాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం వెంకటేశ్వర స్వామి తలకు తగిలి మూర్ఛపోవడంతో తొండమానుడు మరియు వసుధానుడు యుద్ధాన్ని నిలిపేస్తారు. అప్పుడు పరుగు పరుగున పద్మావతీదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించి వెంకటేశ్వర స్వామికి సేద తీరుస్తుంది. అప్పుడు అగస్త్య మహర్షి వసుధానుడికి నారాయణవనం రాజ్యాన్ని, తొండమానుడికి ఇంకో రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు శాంతంగా తమ తమ రాజ్యాలు పాలించండి అని సంధి చేయించాడు. కొంతకాలానికి వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తితో వెంకటాచలం మీద ఉన్న ఉన్నిద్రి తంత్రిని వృక్షం మరియు సంపంగి వృక్షం, ఈ రెండు పవిత్ర వృక్షాలు కదిలించకుండా తన కోసం ఒక ఆలయాన్ని నిర్మింపచేయమని కోరాడు. ఇక్కడ మనందరికీ సహజంగానే ఒక డౌట్ వస్తుంది, ఎందుకు తొండమాన్ చక్రవర్తిని తన కోసం ఆలయాన్ని నిర్మించమని కోరాడు అని. ఎందుకంటే పూర్వజన్మలో నిషాదుడు, ఆ తర్వాత కాలంలో రంగదాసుడు, ఇప్పుడు తొండమాన్ చక్రవర్తి, ఈ ముగ్గురు ఒక్కరే. ఇలా 3 జన్మల సేవాభావం వల్ల తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రుడయ్యాడు. నిషాదుడికి మరియు రంగదాసుడికి ఈ తొండమాన్ చక్రవర్తికి ఏం రిలేషన్ ఉందో షార్ట్ గా చెబుతాను. త్రేతాయుగం ఆరంభంలో వృషభాద్రి కొండల్లో నివసించే నిషాదుడు అనే వేటగాడికి ఒక రోజు వేటకు వెళ్తుండగా అడవిలో దివ్యమైన స్వయంభూ వారాహస్వామి విగ్రహం కనిపించింది. ఆనందంతో అతను విగ్రహాన్ని కడిగి పూలతో అలంకరించి తన వద్ద ఉన్న పండ్లను నైవేద్యంగా సమర్పించేవాడు. మంత్రాలు రాకపోయినా నా హృదయం మీకే అంకితం అని అతను నమ్రంగా ప్రార్థించగా వరాహస్వామి ప్రత్యక్షమై మంత్రాల కన్నా నీ నిర్దోషమైన భక్తి నాకు ప్రీతికరం అని అనుగ్రహించి ఆ క్షేత్ర రక్షకత్వాన్ని నిషాదునికి అప్పగించాడు. తర్వాత నిషాదుడు అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించి పూల తోటలు నాటి యాత్రికులకు మార్గాలు వేసి జీవితాంతం స్వామికే సేవ చేస్తూ కాలగమనంలో కలిసిపోయాడు. అతని భక్తి వల్ల వృషభాద్రి కొండలు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఇక ద్వాపర యుగంలో వేదాధర పూజా విధానాన్ని స్థాపించేందుకు శ్రీ మహావిష్ణువు వైకానస మహర్షిని శేషాచలానికి పంపి మార్గం మధ్యలో నా భక్తుడైన రంగదాసుడు నీకు ఎదురుపడతాడు, అతన్ని కూడా శేషాచలానికి తీసుకెళ్లి నా సేవలో భాగం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. వైకానస మహర్షి మరియు రంగదాసుడు ఇద్దరూ చేరి స్వయంభూ వారాహస్వామి విగ్రహాన్ని వెలిక్కి తీసి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. రంగదాసుడు పూల తోటలు నాటి 2 పవిత్ర బావులను తవ్వి సేవ చేశాడు. ఆ బావులే భూతీర్థం మరియు శ్రీతీర్థం. ఒకరోజు పూల కోసం స్వామి పుష్కరిణి వైపుకు వెళ్లిన రంగదాసుడు అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో స్నానం చేస్తుండడం చూశాడు. క్షణికంగా అతని మనసు చెదిరింది. ఆ రోజు పూజకు ఆలస్యం అయ్యాడు. వైకానసుడు దీనిని గమనించి పూజలో నిర్మల చిత్తం ముఖ్యం అని చెప్పి అతని పూజాధికారాన్ని నిలిపివేశాడు. బాధపడుతున్న రంగదాసుని దగ్గరకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నీవు గత జన్మలో నిషాదుడివి, నీ భక్తి నన్ను రంజింపజేసింది. రాబోయే జన్మల్లో నీవు తొండమాన్ చక్రవర్తిగా జన్మిస్తావు. నీవు రాజసుఖాలు అక్కడ అనుభవిస్తావు. ఆపై మళ్ళీ నా సన్నిధానాన్ని పొందుతావు అని వరమిచ్చాడు. తర్వాత వైకానస మహర్షి రచించిన వైకానస ఆగమం శ్రీవారి పూజా సాంప్రదాయానికి మూల పునాదిగా నిలిచి తిరుమలలో ఇప్పటికీ కొనసాగుతున్న నిత్యార్చన విధానంగా రూపాంతరం చెందింది. ఇక వెంకటేశ్వర స్వామి కోరినట్టే తొండమాన్ చక్రవర్తి స్వామి పుష్కరిణికి దక్షిణ ఒడ్డున తూర్పు ముఖంగా స్వర్ణ మందిర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని ఆనంద నిలయం అని అంటారు. తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయం నిర్మాణం చేయించినప్పుడే భూతీర్థం, శ్రీతీర్థం మళ్లీ తవ్వించడంతో పాటు తన రాజధాని నుండి భూతీర్థంలోకి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయించుకున్నాడు. ఇక తొండమాన్ చక్రవర్తి తాను నిర్మింపజేసిన ఆనంద నిలయాన్ని వెంకటేశ్వర స్వామికి అప్పగించాడు. అందులో బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో కలిసి
మొదటి బ్రహ్మోత్సవాలను నిర్వహించి అఖండ దీపాన్ని వెలిగించాడు. బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామిని ఇక్కడే శాశ్వతంగా కొలువై ఉండమని అడగగా అప్పుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మదేవుడి మాటను గౌరవిస్తూ, మీరు వెలిగించిన అఖండ దీపం వెలుగుతున్నంత కాలం నేను ఇక్కడే ఉంటాను. దీపం ఆరిపోతే నేను వైకుంఠానికి చేరుకుంటాను అని మాటిచ్చి పద్మావతితో ఆనంద నిలయంలో నివసించసాగారు. కొంతకాలానికి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్ వెళ్లి అక్కడ ఉన్న పద్మకుండ, పంచగంగా, రుద్రప్రయాగ్ వంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఘోర తపస్సును మొదలు పెడతాడు. అయినా కూడా లక్ష్మీదేవి దర్శనం ఇవ్వకపోవడంతో ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా, మరోపక్క పద్మావతి దేవి స్వామివారు వెళ్లి చాలా సంవత్సరాలైనా ఇంకా తిరిగి రాలేదని వెంకటేశ్వర స్వామి కోసం చాలా సంవత్సరాలు తపస్సు చేస్తుంది. వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవిల తపస్సులను చూసి దేవతలందరూ లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు చేరుకోవాలని ప్రార్థిస్తుండగా భృగు మహర్షి లక్ష్మీదేవిని క్షమించమని అర్థిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి కార్తీక పౌర్ణమి రోజున ప్రసన్న వదనంతో శాంతి స్వరూపురాలిగా వికసించిన కమల పువ్వు మధ్య నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనం ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దగ్గరకు పరుగు పరుగున వెళ్లి ఇంకెప్పుడు తనని వదిలి వెళ్ళవద్దని తన మెడలో ఉన్న పూలమాలను అమ్మవారికి అలంకరిస్తాడు. తరువాత వెంకటేశ్వర స్వామి తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు. అలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మరియు పద్మావతిలు ఆనంద నిలయంలో నివసించసాగారు. ఇదిలా ఉండగా ఒకసారి కూర్ముడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య 6 నెలల గర్భవతి. కూర్ముడు పితృకార్యాల కోసం వారణాసికి వెళ్లాల్సి రావడంతో తన భార్యను తొండమాన్ చక్రవర్తి దగ్గర ఉంచి, మహారాజా, నా భార్య గర్భవతి, నేను పితృకార్యం నిమిత్తం వారణాసి వెళ్తున్నాను. రావడానికి చాలా నెలలు పడుతుంది. కాబట్టి మీరు నా భార్యని మీ సంరక్షణలో ఉంచండి అని విన్నవించాడు. తొండమాన్ చక్రవర్తి బ్రాహ్మణుడి అభ్యర్థనను అంగీకరించి మాటిచ్చాడు. తొండమాన్ చక్రవర్తి ఆ బ్రాహ్మణ స్త్రీని తన ప్రాసాదంలోని ఎత్తైన గోడలతో కూడిన సురక్షిత ప్రాకారంలో ఉంచి కొన్ని నెలల పాటు సరిపడే అన్ని అవసరాలు, ఆహారం వంటివి అందించి, మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటారు అని చెప్పి తాళం వేసి తన పనిలో నిమగ్నమయ్యాడు. కాలక్రమేణా తొండమాన్ చక్రవర్తి తన పనిలో నిమగ్నమై తన వాగ్దానాన్ని మర్చిపోయాడు. 2 సంవత్సరాలు గడిచాక కూర్ముడు వారణాసి నుండి తిరిగి వచ్చి, మహారాజా, నా భార్య ప్రసవించిందా? నాకు ఎవరు జన్మించారు అని అడిగాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి జరిగిన పొరపాటు గ్రహించి నిజం చెప్పడానికి భయపడి, నీ భార్యకు ఆడపిల్ల పుట్టింది, రేపు ఉదయం తిరుమల కొండ నుండి పిలిపిస్తాను అని అబద్ధం చెప్పాడు. తర్వాత తొండమాన్ చక్రవర్తి వెంటనే ప్రాసాదానికి వెళ్లి తాళం తీసి చూసేసరికి ఆ బ్రాహ్మణ స్త్రీ మరియు కడుపులో ఉన్న శిశువు ఆకలితో చనిపోయి ఎముకలుగా మారిపోయారు. భయంతో వణికిన తొండమాన్ చక్రవర్తి రాత్రివేళ ఆ అస్థి పంజరాలను తీసుకుని తిరుమల ఆనంద నిలయానికి వెంకటేశ్వర స్వామి దేవరులతో ఏకాంత సమయంలో ఉండగా సొరంగ మార్గంలో చేరుకున్న తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి పాదాలపై పడి వేడుకున్నాడు. స్వామి, నేను మహా తప్పు చేశాను. బ్రాహ్మణుడు శపించక ముందే నన్ను మీరు రక్షించాలి అని వేడుకున్నాడు. ఏకాంత సమయంలో సొరంగ మార్గంలో ఆనంద నిలయంలోకి ప్రవేశించినందుకు వెంకటేశ్వర స్వామికి పట్టలేనంత కోపం వచ్చింది. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తికి ఇది మొదటి తప్పేమీ కాదు. అతను ఇంతకు ముందుకు అనేక తప్పులు చేసి ఉన్నాడు. తొండమాన్ చక్రవర్తి చేసిన తప్పుల మీద ఇంకో వీడియో చేస్తాను. అయినా వెంకటేశ్వర స్వామి తన కోపాన్ని నిగ్రహించుకొని వెంటనే తన కరుణతో పాండవ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి ఆ అస్థి పంజరాలపై సంప్రోక్షణ చేశారు. అద్భుతంగా ఆ స్త్రీ తిరిగి ప్రాణం పొంది కడుపులో ఉన్న ఆ బిడ్డను కూడా శ్రీనివాసుడు వెంటనే సృష్టించి ఆడబిడ్డ రూపంలో అందించి తొండమాన్ చక్రవర్తితో ఇలా అన్నాడు, నేను నీపై ఇంత కరుణ చూపినా నీవు నిర్లక్ష్యం చేసి అహంకారానికి లోనయ్యావు. ఘోరమైన తప్పులు చేశావు. ఇక మీదట నేను ఈ కొండపై శిలారూపంలోనే ఉంటాను. కాకపోతే శిలారూపంలో ఉన్నప్పటికీ నా కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుండి ఇంకో డైమెన్షన్ లో చూస్తానని అంటుండగా తొండమాన్ చక్రవర్తి స్వామివారి పాదాలపై పడి తాను చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు అతన్ని క్షమించి చివరిగా ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు తొండమాన్ చక్రవర్తి, స్వామి, నీవు నాకు శంకు చక్రాలు ఇచ్చిన విషయం మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందరికీ తెలియాలంటే
నీవు ఈ రూపంలో శంకుచక్రాలు ధరించకుండా ఉండాలి. నిన్ను శంకుచక్రాలు ధరించకుండా చూసిన భక్తులు నన్ను మీరు అనుగ్రహించారని తెలిసేలా వరం ఇవ్వమని ఒక వింత కోరిక కోరుతాడు. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సరే అని చెప్పి నాకు సహజమైన శంకుచక్రాలు నేను వదిలినప్పటికీ కలియుగంలో ఒక పుణ్యశాలి నాకు శంకుచక్రాలను పోలినవి చేయించినప్పుడు నేను ధరిస్తానని స్వామివారు అనుగ్రహించారు. అప్పటి నుండి వెంకటేశ్వర స్వామివారి చేతులలో సుదర్శన చక్రము శంఖము లేకుండా సతీ సమేతంగా శిలగా మారిపోయాడు. లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి కూడా తన గుండెలపై ఉండేలా స్థానం ప్రసాదిస్తాడు. అలా వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి, భూత కారుణ్య లక్ష్మిగా పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి గుండెలపై తిరుమలలో కొలువై ఉన్నారు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమ ఛాతి మీద లక్ష్మీదేవి, కుడి ఛాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉన్నాయో చెక్ చేయండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.